ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లును గాక. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగున కలిసి వేదవాక్యమును ధ్యానం చేయుటకు మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము ద్వితీయోపదేశ కాండము ప్రియులరా 9వ అధ్యాయము 1 నుండి 9 వరకు ఉన్న వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాం. దానికి మూలవాక్యమై 4వ వాక్యాన్ని నేను చదువుచున్నాను, శ్రద్ధగా విందాం. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని అనుకునవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రములు. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్న వారందరూ మీ వారు. నీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపరచండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికి తోడయుండును గాక. యేసునామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ చదవబడిన వేదవాక్యంలో దేవాది దేవుడు తన జనులైన ఇశ్రాయేలు వారితో మోషే ద్వారా మాట్లాడుచున్నారు. ఇశ్రాయేలు ప్రజలారా వినండి. మీకంటే బలము గల గొప్ప జనాల దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇప్పుడు మీరు యోర్దాను దాటబోచున్నారు. మీరు వెళ్ళేటువంటి పట్టణాలు గొప్పవి. వాటి ప్రాకారాలు ఆకాశమును అంటంతగా ఎత్తుగా ఉంటాయి. ఈ ప్రజలు బలిష్ఠులు, పొడుగైన వాళ్ళు, అనగా వీళ్ళని నెఫీలీలు అని కూడా అనవచ్చు. కనాను వాళ్ళు పొడుగైన వాళ్ళు. మీకు తెలిసిన అనాకు వాళ్ళ వంశీయులు, అనాకు వాళ్ళ ఎదుట ఎవ్వరు కూడా నిలవలేరు అనే మాట మీకు తెలుసు కదా. అయితే మీ దేవుడు యెహోవా తానే ఈ ప్రాంతాన్ని మీకు స్వాధీనపరుచుచున్నారు. అయితే మీరు దేశంలోకి వెళ్ళిన తర్వాత, దేశాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత, మీరు ఇశ్రాయేలులారా, మా బలము చేత మేము ఈ పట్టణానికి వచ్చాము, దేశానికి మా శక్తి చేత మేము కనాను వాళ్ళను జయించాము అని ఒకవేళ మీరు తలంచుకుంటారేమో. అది కానే కాదు. మీరు మీ వింటి చేతను, మీ బలము చేతను, భుజబలము చేతను 7 జాతుల ప్రజలను తరిమివేయలేదు, దేశాన్ని స్వాధీనం చేసుకోలేదు. 100% 101% ఏంటంటే, మీ దేవుడైన యెహోవా దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోచున్నాడు. అది నువ్వు తెలుసుకో మొదట. ఇక 2, నేను ఈ దేశాన్ని మీకు ఇచ్చుటకు దేశంలో ఉన్న 7 జాతుల ప్రజలను తరిమివేయడం గల కారణం వారి చెడుతనం. అంటే ఇశ్రాయేలీలు కనాను దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి ఇశ్రాయేలీల యొక్క భుజబలము కానే కాదు. ఆత్మీయులారా, అర్థమవుతున్నదా? అది ఎలా వారు స్వాధీనపరుచుకున్నారంటే, కేవలము
దేవుడు తన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడు మాటిచ్చారు గనక ఆ మాటను నెరవేర్చుటకు ప్రభు ఇష్టపడ్డారు. ఇది మొదటిగా. ఇక 2, కనానులో ఉండినటువంటి 7 జాతుల ప్రజలు దేవునికి విరోధంగా వారు నడచిన చెడు నడక. 4వ వచనంలో మనం అదే చదివాం గదా! 4వ వచనంలో అదే చదివాం. ఏమంటున్నారు? ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. ప్రియులారా, కనానీయుల యొక్క చెడుతనం వారిని దేశములో నుండి తరిమివేయబోటకు ఆస్కారమైంది. ఈ మాటలు వినుచున్న మన ఆధ్యాత్మిక దైనందిన చిన్న జీవితంలో ఈ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి పిల్లరా. గుర్తుపెట్టుకోవాలి. చెడుతనము వారిని అక్కడికి నడిపించింది. కనాను వాళ్ళ చెడు నడవడిక వారిని దేశములో నుండి వెళ్ళగొట్టబోటకు కారణమైంది. చెడు కార్యం దాని ఫలం పునాదులు లేకుండా చేస్తుంది. చెడు కార్యం వారి ఉనికిని కోల్పోయేటట్లుగా చేసింది. ఆత్మీయులారా, లేఖన భాగంలో మరి యోసేపు జిల్ఫా కుమారుల యొద్ద ఉన్నప్పుడు యోసేపు వారి చెడుతనాన్ని తన తండ్రికి తెలియపరుస్తుండేవాడు. వింటున్నారా? చెడుతనము జరిగించిన వారు ఉన్న దేవుని వరాన్ని పోగొట్టుకున్నారు. చెడుతనానికి దూరంగా ఉన్న యోసేపు వరాలను కలిగి కాపాడుకుంటూ వృద్ధిపరచబడ్డాడు. అదేంటి యోసేపు అన్నలకు వరాలు పోగొట్టుకోవడం ఏంటంటున్నారా? యోసేపు అన్నయ్య నేను కలగన్నాను అంటే వాళ్ళు అంటారు, ఏదిరా నువ్వు మమ్మల్ని ఏళ్తావు అంటూ పాపం చెబుతున్నారు. మరి అది వరమే కదండి. ఆ వరాన్ని వీళ్ళు పోగొట్టుకునే వారుగా తయారవలేదా చెడుతనాన్ని బట్టి? యోసేపు ఏమో తన జీవితంలో ప్రియులారా అంతకంతకు కృపను పొందుకుంటున్నాడు. శ్రమలలో, శోధనలో, సమస్యలు తను బాహ్యంగా శ్రమలో నడిపించబడుతున్నా దేవునిలో ఎదుగుచూనే ఉన్నాడు కదా. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, నీ జీవితంలో కూడా ఒకవేళ శ్రమను అనుభవిస్తున్నావా, నిందను అనుభవిస్తున్నావా, దేవుని కొరకు సాక్షిగా ఉండాలని నలిగిపోతూనే ఉన్నావా? శ్రమలు శరీరానికి మాత్రమే, కానీ ఆధ్యాత్మిక జీవితం నిత్యత్వానికి నడిపిస్తుంది. నువ్వు ఎంతగా నలగగొట్టుబడుచున్నావో అంతగా మరింత మహిమాయుక్తమైన జీవితాన్ని చేయటకే దేవుడు మనం సిద్ధం చేస్తున్నారు. ఆమేన్. సరే, ఇక్కడ 7 జాతుల ప్రజలు వారు తమ చెడు నడవడికను బట్టి వారు తోలివేయబడ్డారు కదా పిల్లరా. తర్వాత ఇదే అధ్యాయంలో మనం ఇంకా చదువుకుంటూ క్రిందికి వెళితే 9వ అధ్యాయము పిల్లరా మరి 27వ వచనంలో ఇశ్రాయేలు చెడుతనం ఉంది. మరి ఇశ్రాయేలును కూడా దేవుడు దేశం నుంచి గెంటి వేయాలి కదా అంటే ఇశ్రాయేలును దేవుడు దేశం నుంచి గెంటి వేయలేదు. మరి వారికో న్యాయం వీరికో న్యాయం అంటే పిల్లలు ఇక్కడ మనం ఒక లోతైన మాట, ₹1,00,00,000 మాట గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలు చెడుతనాన్నేమో దేవుడు పరిహరించాడు. కనాను వాళ్ళ చెడుతనానికి తగినట్లుగా వారు చేసిన దానికి ఫలం అనుభవించేటట్లు చేశారు. మరి వీరికో న్యాయమా అంటే కాదు పిల్లరా. మోషే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో, నీవు వారి పాపమును పరిహరించితివా? లేని ఎడల జీవ గ్రంథంలో నుండి నా పేరు తుడిచిపెట్టే అన్నాడు కదా. అంటే దైవజనుడు చేసిన ప్రార్థన తెగులు నిలిపినట్లుగా ఉగ్రత నుండి వారిని తప్పించింది. దేవదేవుడు తన పితరులైన ఇశ్రాయేలు పితరులైనటువంటి వారికి చేసిన వాగ్దానాలు వారిని బలపరిచాయి. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, మరి ఇశ్రాయేలు నిలవబెట్టింది, స్థిరులుగా చేసింది దేవుడు వారికి చేసిన వాగ్దానాలు, వారి విషయమే మనుషులు చేసిన ప్రార్థనలు. అంటే మానవ జీవితంలో దేవుని వాగ్దానం, మానవుని ప్రార్థన
ఈ రెండు ఒక మనిషికి కుదురుబాటు జీవితాన్ని నేర్పిస్తాయి. ఆధ్యాత్మికంగా లోతైన పునాది కలిగి ఉండునట్లుగా సహాయం చేస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, నీవు పొందిన వాగ్దానం నీకు గుర్తున్నదా? 2026 నువ్వు పొందిన వాగ్దానం ఏంటి? వీలైతే కింద కామెంట్ సెక్షన్‌లో ఆ మాటను టైప్ చేయండి. స్తోత్రం. ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు చూపిన కృప అపారమైనటువంటి కృప. వాళ్ళు పొందుకున్నారు దేవుని యొక్క వరములను. వారు పొందుకున్నారు దేవుని యొక్క కృపను. వారు పొందుకున్నారు దేవుని ఆశీర్వాదాన్ని. చెడుతనానికి దురస్తులై దేవుని కృపలో సాగిపోదుము కాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మేలుతో నింపండి. ఆశ్చర్యకరమైన మీ మహాకృప, దైవ సన్నిధి మనందరికీ తోడై ఉండును గాక. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.